కాకినాడ జిల్లా వి పంపాదిపేటలో ఆత్మహత్య చేసుకున్న రజని సూసైడ్ లెటర్ బయటకొచ్చింది. ఈ నెల 17న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది రజని. ఉప్పాడకు చెందిన యువకుడితో రజనీకి వివాహం ఫిక్స్ చేశారు పెద్దలు. 4 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన రాజేంద్రతో రజనీకి పరిచయం ఉంది. రజనీకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని, రాజేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు రాజేంద్ర ఫ్రెండ్స్. వివాహం క్యాన్సిల్ చేయాలని, వినకపోతే ఇంటికి వస్తామని బెదిరించారు. దీంతో రజని మనస్తాపానికి గురైంది. తనకు చనిపోవాలని లేదని, కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నానని లేఖలో రాసింది. అయితే చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్లో రాసి ఉరేసుకుని చనిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నానని, ఇప్పటికైనా తన గురించి చెడుగా మాట్లాడడం ఆపాలని సూసైడ్ లెటర్లో రాసుకుంది. పిల్లలకి సంబంధాలు రావని అనుకోకండి. అంత మంచిగా అంత సంబంధాలు వస్తాయి. ఈ రోజుల్లో ఆస్తులు కాదు, పిల్లల మంచితనం కావాలి, పిల్లలు బాగా చదువుకున్నారని కావాలి. అలాంటప్పుడు ఆస్తుల కోసం ఎగబడిపోయారని కుటుంబాలకి తల్లిదండ్రులు ఇలువ ఎంత ఇచ్చారు, నేను అంత ఇలువ ఇచ్చాను. పిల్లల ఆస్తులు ఉన్నాయని నేను ఎగబడిపోయి తీసిపోమని కూడా నేను అనలేదు. పిల్ల కూడా అలాగే ఉన్నది. వాళ్ళు ఎంత బాధ పెట్టినా, టార్చర్ పెట్టినా బాధపడితేనే ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళకి శిక్ష పడాలి. మేము ఎందులోనూ తక్కువ చేయలేదు. నేను ఇంటికి వస్తే నేను పిల్లలు అడిగినప్పుడు కదా, నేను ఇవ్వకపోతే బాధపడాలి. నా కూతురు ఎందుకు అలట. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, రజనీ సూసైడ్ లెటర్ లో ఏముంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? కాకినాడ జిల్లా వి పంపాదిపేటలో రజనీ అనే యువతి నెల 17న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకి ఉప్పాడకు చెందిన యువకుడితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు పెద్దలు. అంటే 4 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన రాజేంద్రతో రజనీకి పరిచయం ఉంది. దానికి సంబంధించి కూడా రాజేంద్ర సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రజనీ మ్యారేజ్ క్యాన్సిల్ చేయాలని రాజేంద్ర ఫ్రెండ్స్ శివ, ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెగ్యులర్ గా ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పెడతాం. అదేవిధంగా ఒకవేళ తాము చెప్పినట్లు రజనీ మ్యారేజ్ కనుక ఆపకపోతే ఇంటికి వచ్చి గొడవ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి కూడా స్థాయిలో దాని దగ్గర రాజేంద్ర ఆత్మహత్య చేసుకున్న వివరాలు, అదేవిధంగా రజనీ రాజేంద్రకు సంబంధించి పరిచయం సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఎవరైతే శివ, ప్రసాద్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా గ్రామంలో అందరికీ చెప్తామని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దాంతో రజనీ దీనికి సంబంధించి మనస్తాపానికి గురైంది. త్వరలోనే ఆమెకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇది చుట్టుపక్కల వాళ్ళ గ్రామస్తులకు అందరికీ తెలియడం, అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామంలో డిస్కషన్ జరగడంతో రజనీ ఈ విషయానికి సంబంధించి మనస్తాపానికి గురైంది. తనకు చనిపోవాలని లేదని, కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకున్నానని, కానీ తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా చెడ్డ పేరు వస్తుందని భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, టార్చర్ భరించలేకపోతున్నాను, ఇప్పటికైనా తన గురించి చెడుగా మాట్లాడొద్దు అని రజనీ ఆత్మహత్య లెటర్లో ప్రస్తావించింది. అదేవిధంగా వాళ్ళ అమ్మను ప్రస్తావిస్తూ చెల్లిని బాగా చూసుకోవాలి, మీతో పాటు ఫ్యామిలీతో పాటు తను ఉందాం అనుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళ మాటలు, అదేవిధంగా రాజేంద్ర అతని ఫ్రెండ్స్ శివ, ప్రసాద్ సంబంధించి వాళ్ళు చెప్పిన మాటలకు సంబంధించి ఏదైనా జరుగుతుంది. అదేవిధంగా తాను వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవేళ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నా దానికి సంబంధించి తనకు కొత్త లైఫ్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి తాను ఆత్మహత్య చేసుకుంటానని రజనీ సూసైడ్ లెటర్ లో రాసింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే రాజేంద్ర ఫ్రెండ్స్ శివ, ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు, గ్రామంలో ఎటువంటి డిస్కషన్ జరిగిందని ఈ పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రజనీ మరొక నెల రోజుల్లోనే కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ లోపు రాజేంద్ర అదేవిధంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఈ విధంగా రజనీకి వాళ్ళ కుటుంబ సభ్యులకు గతంలో ఉన్న దానికి సంబంధించి డిస్కషన్స్, అదేవిధంగా ఒకవేళ వినకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తామని చెప్పడంతో ప్రాబ్లమ్స్ కి అదేవిధంగా తన కుటుంబం పరువు బజార్న పడుతుందని ఈ విధంగా రజనీ సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దానికి సంబంధించి ఎవరైతే రాజేంద్ర వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.